హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోనే టమాటా రైతుల్లో వెల్లు విరుస్తున్న ఆనందం, దీనికి కారణం ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. మనకి గత నెల రోజుల క్రితం టమాటా రైతులు, ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువగా ఈ టమాటాను పండించడం జరుగుతుంది. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ ఎత్తున ఈ పంట రైతులు పండించడం జరుగుతుంది. ఒక నెల రోజుల క్రితం పరిస్థితి ఏమిటంటే, కేజీ రూపాయికి కూడా అమ్ముడు కాని పరిస్థితిలో టమాటా రైతులు ఉండేవారు. దాంతో వాళ్ళు పండించిన పంటని మార్కెట్కు తీసుకురాకుండా రోడ్ల మీద పడేసే పరిస్థితి కూడా ఒక నెల రోజుల క్రితం ఉండేది. అంటే అప్పుడు వాళ్ళు కనీసం వాళ్ళ పొలాల నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా వాళ్ళకు వచ్చేవి కాదు. దీంతో టమాటా రైతులు చాలా వరకు నష్టాలు పాలైపోయి, ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు కూడా రాని పరిస్థితుల్లో వాళ్ళు రోడ్ల మీద ఆ టమాటాలని పారబోయడం కూడా మనం చాలా వరకు ఈ సామాజిక మాధ్యమాల్లో చూడడం జరిగింది. కాకపోతే ప్రస్తుతం టమాటా చాలా భారీ ఎత్తున డిమాండ్ పెరగడం జరిగింది. దీనికి కారణం గత నెలలో వచ్చిన మొంతా తుఫాను వల్ల చాలా వరకు పంట దిగుబడి తగ్గిపోవడం జరిగింది. దీంతో మార్కెట్కు వచ్చే టమాటాలు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో టమాటా అప్పుడు కేజీ రూపాయికి కూడా కొన్న పరిస్థితి నుంచి ఈరోజు కేజీ 50 రూపాయల వరకు పెరిగిపోవడం జరిగింది. దీనివల్ల టమాటా రైతుకి చాలా భారీ ఎత్తున రాబడులు రావడం జరిగింది. ఇంతకుముందు చాలా నష్టాల్లో ఉండే రైతులు ఈరోజు లక్షల్లో లాభాలు పొందే పరిస్థితి టమాటా రైతులకు రావడం జరిగింది. కాకపోతే ఇది రైతుల పరిస్థితిని తెలియజేస్తుంది. అంటే ఈ పరిస్థితులు అనేది ఒక్కొక్కసారి వాళ్ళకి తీవ్రమైన నష్టాల్లోకి నెట్టివేస్తుంది, ఒక్కొక్కసారి వాళ్ళకి తీవ్రమైన లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించి వాళ్ళకి ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేటట్టు చేస్తే రైతుల జీవితాలు కూడా బాగుపడతాయి. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వాళ్ళు కొంచెంగా ఆలోచించి ఈ విధమైన రేట్ల విషయంలో తీవ్రమైన ఒడిదుడుకులు లేకుండా చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.